నమస్కారాలు, నేను మీ ప్రశాంత్ని. మీరు చూస్తూ ఉన్నారు వడనేసం అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనము గాలిపాడు కదా, ఊట్కూరు గ్రామము, కామేపల్లి మండల్, ఖమ్మం డిస్టిక్లో ఉన్నటువంటి సార్ పేరేమన్నారు, సామినేని రమేష్ గారి తోటలో అయితే మనం ఉన్నాము. సో సార్ నమస్తే అండి. మీరు ముందుగా తోట ఎన్ని ఎకరాల్లో వేయడం జరిగిందండి? 2 ఎకరాల 2 ఎకరాలు తోట వేస్తారు కదా. 2 ఎకరాలలో ఎన్ని రకాల వెరైటీలు వేసుకోవడం జరిగింది? 2 రకాలు. సో ఇది ఏ వెరైటీ మనం నిల్చున్నటువంటి వాడి? కలికి. ఏ కంపెనీ అండి? మేఘనా కంపెనీ వారి కలికి 1818 అనే వెరైటీ వేసుకున్నారు. ఎలా ఉంది సార్ ఈ వెరైటీ? బాగుందా? సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నారు? 5-6 సంవత్సరాలు. అంటే క్వాలిటీ ఎలా ఉంది, దీని గనుపులు ఎలా ఉన్నాయి మీకున్న? బాగుంది. ఓకే, తాల్ పర్సెంటేజ్ లాంటిది ఏమన్నా కింద అంటే పైన కొమ్మకూలుడు బాగా వచ్చిందా? ఓకే, ఇప్పుడు మీరు ఎకరానికి ఎంత దిగుబడి రావచ్చు అనుకుంటున్నారు? 20 దాకా వస్తుంది అనుకుంటున్నారు చివరి దాకా. ఇప్పుడు వచ్చేది కొంచెం తక్కువ వస్తుంది, ఎందుకంటే నీళ్లు కట్టట్లేదు. కడుతూనే ఉన్నారు. తోటల మీద ఇదే బాగుందండి. ఇదే బాగుందా? ఒకసారి కొంచెం దగ్గరికి చాలా తోటలు చూసినాము. ఇదే బాగా కాసింది లెక్కలు. మీ పేరండి? నా పేరు నా వెంకటేశ్వర గారు. చాలా ఫీల్డ్ చూసి రైతు కానీ అనుకున్నంత కాయ చెప్పాల్సిన అవసరం లేదు. అవునా? చెప్పాలి, ఒక రైతుకి తెలవాలి కదా. మీరు ఫీల్డ్ చూసినట్లయితే మేఘన వారి కలికి 1818 అనే వెరైటీ. ఓకే ఓకే. సో ఒక్కొక్క చెట్టు 2 చెట్లు వేసుకుంటున్నారు? ఒక్కొక్క మొక్కే. ఓకే, ముందుడికి ఎంత వచ్చింది, 7 ఎంత రావచ్చు అనుకుంటున్నారు? 7 25 అయితే తగ్గదా అంటే 20 అంటాడు మా వాడు. సరే, 25 అయితే గ్యారంటీ వస్తుంది. ఈ తోట చూస్తే నాకే తెలుస్తుంది. 50 క్వింటాలకి ఎటు పోదు. 2 ఎకరాలు. ఓకే, అయితే లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది అనుకుంటు? అప్పుడు కొంచెం తగ్గింది, 17-18 అట్లా. అవునా? మరి మనకు కొంచెం రేట్లు ఉంటే బాగుండేది. రేటు ఉంటే కదా బాగుండేది. దూరాలుగా ఉండు.